హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇలాగ ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ అలానే షేప్ బెల్ట్ అండి. ఇది ఎలాగ స్టిచ్ చేసుకోవాలి, అలానే బ్యాక్ ఓపెన్ ఇది చూస్తున్నారు కదా, ఎలా కట్ చేసి ఎలా స్టిచ్ చేయాలి, అలానే లోడింగ్ పద్ధతిలో మనకి చాలా నీట్గా వస్తుందండి. లోపల సైడ్ జాయింట్ కూడా లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ మనం ఇలాగ లైనింగ్ అనేది తీసుకోవాలి. అయితే నేను ప్రతి కస్టమర్ది, నా డైలీ కస్టమర్వి నేను పేపర్ కటింగ్ అనేది చేసుకుంటానని చెప్పాను కదా, వాళ్ళదైతే నా దగ్గర పేపర్ కటింగ్ ఉందండి. మీకు ఈ ప్రిన్సెస్ కటింగ్ పేపర్ కటింగ్ కావాలి షేప్ బెల్ట్తో అంటే మన ఛానల్లో ఉంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ ప్రిన్సెస్ కటింగ్ మోడల్కి మనం ఎలాగో ఫ్రంట్ పార్ట్ అనేది పేపర్ కటింగ్ కట్ చేసుకోవాలి కదా, దానికోసం అయితే నేను ఇలాగ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసి పెట్టేసుకుంటానండి. అయితే ఇలాగ ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ అనేది మన వైపు ఉండాలి. చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ పార్ట్. ఇలా లైనింగ్ అనేది ఓపెన్ అనేది మన వైపు పెట్టుకుని ఇలాగ పావించ్ అనేది మనం ఖర్చుకు అనేది మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫ్రంట్ అనేది ఓపెన్ అయితే ఇక్కడ క్లోజ్ పార్ట్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని ఇలా పేపర్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసేసుకోవాలి మనము. ఇలా షోల్డర్ దగ్గర ఈ చిన్న పీస్ అనేది ఉంచుకోవడం వల్ల మనకి షోల్డర్ అనేది ఎక్కువ తక్కువ రాదండి, కరెక్ట్గా వస్తుంది. అలానే ఇక్కడ డాట్ దగ్గర కూడా ఇలా మిడిల్లో టక్ ఇచ్చుకున్నాం కదా, ఇక్కడ మార్క్ చేసుకొని ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా డాట్ కూడా ఇక్కడే మార్క్ చేసుకోవాలి. అలానే ఖర్చుకి కూడా ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో ఇలాగా రోలర్ అండి, ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలా పెట్టుకుని ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింద సైడ్ కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. దీనివల్ల ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. కింద సైడ్ కూడా మార్కింగ్ ఉండడం వల్ల పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేయచ్చు. ఇలా టక్స్ పెట్టేసుకుని నెక్ కూడా ఇలాగ కట్ చేసేసుకున్నాను. అయితే ఇది వచ్చేసి క్లోజ్ సైడ్ అండి, చూస్తున్నారు కదా, ఇలాగ క్లోజ్ వైపు అనేది మన వైపు పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది ఫ్రంట్ అనేది మనకి క్లోజ్గా ఉంటుంది, బ్యాక్ ఓపెన్ కాబట్టి. ఇప్పుడు ఈ పార్ట్ అనేది ఇలాగ నేను చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసేసుకోండి. చివరికి రావాలి మనకి క్లోజ్ పార్ట్ అనేది. ఇలా వచ్చింది కదా, ఇక్కడ మనం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అలానే మిడిల్ టక్ ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర ఈ టక్ ఇస్తాం కదా, అది కూడా పెట్టమన్నారు వీళ్ళు, క్లోజ్ అయినా కూడా ఆ టక్ కూడా మార్క్ చేసుకొని నేను 2.5 వెడల్పు ఉండేలాగా పెట్టుకున్నాను. అలానే ఈ పార్ట్ వచ్చేసి ఇలాగా క్రాస్గా పెట్టుకోవాలండి. ఇది అప్పుడే మనకి వాళ్ళ చెస్ట్ హెవీగా ఉన్నా ఎలా ఉన్నా కూడా ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా పెట్టుకుని మిడిల్ టక్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా చెస్ట్ అనేది ఎక్కువ ఉంటే ఎలా కట్ చేసుకోవాలి అనేది ప్రిన్సెస్ కటింగ్ వీడియోలో నేను చెప్పాను. ఇప్పుడు ఇక్కడ కూడా మనము ఇలా ఖర్చుకి మార్క్ చేసేసుకొని ఇటు సైడ్ వచ్చి హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి లోపలికి. ఇలా పెట్టుకుని ఇక్కడ కూడా మనం ఇలా రోల్తో మార్క్ చేసుకున్నాము అంటే మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కొత్త వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల. అలానే షేప్ బెల్ట్ కూడా చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకుని మనము క్లోజ్ వైపు పెట్టుకోవాలి. అంటే మనకి 3.5 అనేది మనము హుక్స్ పట్టి వైపు వేసుకునేది వెడల్పు ఎక్కువ ఉంటుంది కదా, 3.5 ఆ పార్ట్ అనేది క్లోజ్ వైపు ఉండాలి. ఇలా ఎక్కడ క్లాత్ అడ్జస్ట్ అవుతుందో అక్కడ పెట్టుకుని మార్క్ చేసుకోండి. నేను కటింగ్ అనేది ఇందులో ఎందుకు చూపించలేదంటే మొత్తం అనేది లెంత్ ఎక్కువైపోతుందండి. ఆల్రెడీ ఇదే కటింగ్ అనేది నేను చేసి ఉన్నాను, అది పేపర్ కటింగ్ అనేది చేశాను వాళ్ళదే, మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలానే ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి. ఇలాగ చుట్టూ కూడా టక్స్ ఇలాగా మిడిల్ పాయింట్లో టక్స్ ఇచ్చేసుకోండి. ఇలా రెడీ అయినాయి చూసారు కదా మనకి. ఇలానే మనము లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. అయితే ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో ఇలాగ ఓపెన్స్ అనేది మన వైపు పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్కి. ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ అనేది దీని మీద పెట్టుకుని పిన్స్ అనేది పెట్టుకోండి, కదలకుండా ఉంటుంది క్లాత్ అనేది, అప్పుడే మనకి క్రాస్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఇలా పెట్టేసుకుని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగా చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉంచుకొని కట్ చేసుకోవాలి. అలానే ఫ్రంట్ పార్ట్కి వచ్చి క్లోజ్ వైపు ఇలా క్లోజ్ వైపు అనేది మన వైపు పెట్టుకోవాలి. పిన్స్ అనేది పెట్టుకోండి కదలకుండా. అలానే ఇది కూడా కొంచెం క్రాస్గా పెట్టుకోండి పీస్. ఇలా పెట్టేసుకొని షేప్ బెల్ట్ కూడా మనం ఇక్కడ ఇలాగ క్లోజ్ వైపు అనేది 3.5 ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా కట్ చేసేసుకోండి, చుట్టూ హాఫ్ ఇంచ్ ఉంచుకొని. కొత్తవారు నిదానంగా చూసి కట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో కూడా మీరు క్లియర్గా చూసారంటే మీకే అర్థమవుతుంది. ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. అయితే మీరు గమ్తో అయినా జాయింట్ చేసుకోవచ్చు, లేదు మిషన్ పైన స్టిచ్ వేసుకోండి. నేనైతే ఇక్కడ గమ్తో ఇలా జాయింట్ చేసి ఐరన్ చేసేసుకున్నాను.
ఇలా గమ్‌తో జాయింట్ చేసుకోవడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ వస్తుందండి. చూసారు కదా! ఐరన్ చేస్తాం కదా! దానివల్ల చాలా నీట్‌గా వస్తుంది. నుడతలనేది రాదు. ఇలాంటి మనకి సిల్క్ క్లాతులు ఇలా మొత్తం అన్నీ కూడా నేను ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఎలా జాయింట్ చేయాలి తెలియకపోతే మన ఛానల్‌లో వీడియో ఉంటుంది. చెక్ చేయండి. ఇప్పుడు అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాం కదా! ఈ ఎక్స్‌ట్రా షేప్ బెల్ట్ కూడా మనకి లోడింగ్ పద్ధతికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ అయితే కిందన ఇలా పైపింగ్ చేసేసుకున్నాను. అలానే ఇలా వేసుకున్నానండి హుక్స్ పట్టి, కాజా పట్టి అనేది. చూసారు కదా! ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది మెయిన్ అండి. ఇది ఎలా స్టిచ్ చేయాలనేది కొత్త వారికి తెలీదు. దానికోసమే నేను క్లియర్‌గా చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేయాలో మన ఛానల్‌లో ఉంటుంది. చెక్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకొని దేనికది ఎటు సైడ్ వచ్చిందో చెక్ చేసుకున్నాం కదా! డాట్ అనేది మిడిల్‌లో కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకోవాలి. 2 కూడా ఇలా చెక్ చేసుకొని క్రాస్ పీస్ కదండీ ఇది లాక్కూడదు పైన పీస్ అనేది. ఇలా నిదానంగా డాట్ దగ్గరికి అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది చూసుకొని మనం వేళ్ళతో అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ కిందది గానీ, పైది గానీ అస్సలు సాగదీయకూడదు. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. చూస్తున్నారు కదా! ఇలాగ హాఫ్ ఇంచ్ ఉండేలాగా మనం ఆల్రెడీ రోలర్‌తో మార్క్ చేసాం కాబట్టి క్లియర్‌గా ఉంటుందండి. చూసారు కదా! కరెక్ట్‌గా ఇలా డాట్ అనేది వచ్చేస్తుంది. మనం ఇలా మార్క్ చేసుకోవడానికి మనకి రోలర్ లేదు అంటే మీరు చాక్ పీస్‌తో అయినా సరే ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చుట్టూ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా 2 పీసులకి చూసుకొని స్టిచ్ వేసుకున్నారు అనుకో కరెక్ట్‌గా వచ్చేస్తుంది. చూసారు కదా! ఇలాగ పైనుంచి డబల్ స్టిచ్ వేసేసుకున్నానండి. ఇలా నీట్‌గా వచ్చేస్తుంది మనకి ప్రిన్సెస్ కటింగ్ అనేది. కొత్తవారు కరెక్ట్‌గా కుట్టాలి అంటే మీరు మార్క్ చేసుకోండి. చూసారు కదా! దీని మీద మనం స్టిచ్ చేసేటప్పుడు ఎలా మార్కింగ్ కట్ చేసేటప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అదే మార్కింగ్ రెండో పీస్ మీద కూడా మార్క్ చేసుకొని మీరు ఇలాగ సేమ్ అదే హాఫ్ ఇంచ్ ఖర్చొచ్చేలాగా సాగదీయకుండా ఇలా కుట్టారు అంటే కిందన పైన అలానే మిడిల్‌లో మనకి కరెక్ట్‌గా వచ్చేస్తుంది. పైనుంచి డబల్ స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా! ఎక్కడ క్లాత్ అనేది సాగదీయకూడదండి. ఇలా మనకి కిందన అలానే మిడిల్‌లో పర్ఫెక్ట్‌గా వచ్చింది అంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది మనకింకా. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో మనకి. ఇలా రావాలండి. కుట్టామంటే ఎక్కడ అటు ఇటు కూడా ఎక్కువ తక్కువ రాకూడదు. దీని కటింగ్ వీడియో చూసారంటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మనం ఎలా కట్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. అలానే మిడిల్ ఇలా డాట్ ఏయమన్నారండి. వేయకపోయినా పర్వాలేదు. కానీ వేసుకుంటే ఫిట్టింగ్ అనేది ఇంకా నీట్‌గా ఉంటుంది. చూసారు కదా! అందరూ అయితే ఇష్టపడరు. ఈ కస్టమర్ అయితే వేయమన్నారు. ఇప్పుడు దీనికోసం అయితే ఇలాగ మిడిల్‌లో ఒక పావించు ఇలా మార్క్ చేసి ఈ డాట్‌కనేది ఇలా క్రాస్‌గా మనం డాట్ ఎలా వేసుకుంటామో నార్మల్‌గా అలాగా. ఇక్కడ ఇలా పెట్టుకొని నీడిల్ అనేది దింపి చివరికి రావాలి. చూసారు కదా! మిడిల్‌లో మాత్రం కొంచెం ఇలా పావించి మార్క్ చేసుకోండి. అప్పుడే ఇలా వస్తుంది డాట్ అనేది. డాట్ అనేది ఈక్వల్‌గా వేయకూడదండి. నేను ఎలా అయితే మార్క్ చేశానో అలా వేసుకున్నారంటే మనం నార్మల్‌గా 3 డాట్‌కి ఎలా వేస్తామో అలా వస్తది. ఇలా వేస్తే ఫిట్టింగ్ అనేది చాలా బా వస్తుందండి. చూసారు కదా! ఇలా రెడీ అయిపోతుంది. దీనికి మనం షేప్ బెల్ట్ అనేది లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇది మనకి మంచి వైపు కదా! మిడిల్‌లో ఇలా మార్క్ చేసుకోండి. కట్ ఇవ్వకూడదు. చాక్ పీస్‌తో మార్క్ చేసుకోండి. చూస్తున్నారు కదా! ఇలాగా. ఇదొచ్చి లైనింగ్ పార్ట్. కిందన లైనింగ్ వైపు లైనింగ్ పార్ట్ పెట్టుకోండి. పైన మంచి వైపు అనేది ఇలాగ కరెక్ట్‌గా కార్నర్ చూస్తున్నారు కదా! ఇక్కడే పెట్టుకోవాలి. మనం మార్క్ చేసింది. మీకు కనిపించడం కోసం నేను మార్క్ చేశాను. ఇప్పుడు మంచి వైపు అనేది ఇలాగా పైనొచ్చేలాగా చూసుకొని లైనింగ్ అనేది పైకి రావాలి. ఇలా 2 కూడా కరెక్ట్‌గా వచ్చినాయా లేదా చూసుకోవాలండి. కిందన అలానే బ్లౌజ్ పీసు అన్నీ చెక్ చేసుకోండి. 3 కూడా కరెక్ట్‌గా రావాలి. ఇప్పుడు మిడిల్ నుంచి జాయింట్ చేసుకోండి. కరెక్ట్‌గా హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుండాలి. ఇలా 3 పీసులు వస్తున్నాయా లేదా అనేది చూసుకుంటూ కరెక్ట్‌గా హాఫ్ ఇంచ్ ఖర్చు మాత్రమే ఉండాలి. ఇలా పెట్టుకొని చివరి వరకు కుట్టేసుకోవడమే. చూసారా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోండి. మళ్ళీ మనం మిడిల్ నుంచే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నీడిల్ అనేది దింపుకొని అక్కడి నుంచి సేమ్ అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా 3 పీసులు ఇలా పెట్టుకొని ఒకదానిపైన ఒకటి కరెక్ట్‌గా కుట్టుకోవాలండి. ఖర్చు అటు ఇటు అవ్వకూడదు. ఇలా చివరి వరకు కూడా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టాము అంటే మనకి లోడింగ్ పద్ధతిలో చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు పైనుంచి మళ్ళీ ఇలాగా మిడిల్‌కొచ్చాక నీడిల్ అనేది దింపుకొని ఇలా క్రాస్ ఇచ్చుకోవాలి. చూసారు కదా! ఇలా ఇచ్చుకొని మనం ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం కర్వ్ అనేది తిరుగుతుంది కదా! అలానే మిడిల్‌లో కూడా ఇలా సెంటర్‌లో టక్ ఇచ్చుకోండి. ఈ కర్వ్ తిరిగే దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా వేసుకున్నాము అంటే మనకి లోడింగ్ పద్ధతిలో అనేది షేప్ బెల్ట్ వచ్చేస్తుందండి. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో మనకి. ఇప్పుడు పైనుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. కిందన ఇలా లైనింగ్ కూడా బయటకనేది తీసుకోండి. ఇలా తీసుకొని అప్పుడు పైనుంచి స్టిచ్ వేసుకోవాలి.
మీరు నార్మల్‌గా షేప్ బెల్ట్ స్టిచ్ చేయాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్ అండి లోడింగ్ పద్ధతిలో. మనకి మిడిల్‌లో ఓపెన్ వస్తుంది అంతే. ఇలా స్టిచ్ చేశారంటే లోడింగ్ పద్ధతిలో చాలా బావుంటుందండి. స్టిచ్చింగ్ అనేది కస్టమర్స్ ఇష్టపడతారు. ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిడిల్‌కి అనేది ఫోల్డ్ చేసుకోండి. కరెక్ట్‌గా ఈక్వల్‌గా ఫోల్డ్ చేసుకొని ఈ చివర ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా ఈక్వల్‌గా కట్ చేసుకోండి. చూసారు కదా! ఇలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడొచ్చేసి కిందన ఎలా ఫోల్డ్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. మనం బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టుకొని ఇలా చూసుకున్నామంటే కిందన ఎంతైతే ఎక్కువ ఉందో అంత ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే కొత్త వాళ్ళనేది కొంచెం ఎక్కువ తక్కువ మనకు ఖర్చు పెడతారు కదా! దానివల్ల సైడ్ జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ మనకి ఇబ్బంది అవ్వకుండా ఉండాలంటే ఇలాగ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని చెక్ చేసుకొని ఇలా మార్క్ చేసుకున్నారంటే మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు 2 కూడా ఈక్వల్‌గా వస్తాయండి. ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది కొత్త వారికి. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు 2 వైపులా కూడా చెక్ చేశాను కదా! మిడిల్‌లో మనకి 3½ పెట్టాము. ఖర్చుకు పోను మనకి 3 ఇంచెస్ వస్తుంది. ఆ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలాగా ఈ మార్కింగ్స్ మూడిటిని ఇలా కలిపేసుకోండి. నార్మల్‌గా షేప్ బెల్ట్ జాయింట్ చేసినప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అండి లోడింగ్ పద్ధతిలో. ఇప్పుడు కింద లైనింగ్‌ని అలానే పైన మెయిన్ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని 2 కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా. ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుంచి స్టిచ్ వేసేసుకోండి. మనకి లైనింగ్ అనేది ఎక్కడ బయటకి కనిపించకూడదండి. అలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. చూస్తున్నారు కదా! నేను చూపిస్తున్నట్టే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకోండి. ఇలా స్టిచ్ చేశారు అంటే కస్టమర్స్‌కి చాలా బాగా నచ్చుతుందండి లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేస్తే. ఇలా చివరి వరకు కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా చాలా ఈజీగా మనం లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసుకోవచ్చండి షేప్ బెల్ట్ అనేది. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో? ఇప్పుడు పైనుంచి ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేసుకున్నారంటే మనకి స్టిఫ్‌గా ఉంటుందండి. ఇది వేయకపోయినా పర్వాలేదు. కానీ వేస్తే ఇంకా స్టిఫ్‌గా నీట్‌గా ఉంటుంది. చూసారు కదా! ఇలా చాలా ఈజీగా మనము ప్రిన్సెస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఓపెన్ అయినా కూడా ఇదే ప్రాసెస్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇప్పుడు చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో లోపల కూడా మనకి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌ని ఇలా పెట్టేసుకోవాలి. షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసుకోండి. ఇలా ఒక కుట్టు వేసాం కదా! 1/2 ఇంచు. ఇప్పుడు ఇక్కడ కిందకి ఇలా కొంచెం ఒక పావించ్ ఇలా మార్క్ చేసుకొని ఇలా కుట్టారు అంటే షోల్డర్స్ అనేది జారదండి. షోల్డర్ దగ్గర ఇలా కుట్టండి. చాలా బావుంటుంది. ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది మీకు కూడా. ఇలా సెకండ్‌ది కూడా జాయింట్ చేసేసుకోవాలి. దీనికి హ్యాండ్స్ అనేది ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం పై వైపు నుంచి స్టిచ్ వేసుకుంటామండి దీనికోసమైతే. లోపల లైనింగ్ వైపు కాదు పైన వైపున ఏసుకోవాలి. ఇలా చంక దగ్గర ఖర్చులనేది హ్యాండ్ వైపుకున్నాయా లేదా చెక్ చేసుకొని అప్పుడు పైనుంచి ఇలా పాదం ఖర్చు మాత్రమే ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ అండి ఖర్చులనేది మనకి ఎప్పుడు కూడా హ్యాండ్ వైపుకుండాలి. పైనది అలానే కిందది కూడా. చూస్తున్నారు కదా! ఇలాగా. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నీడిల్ అనేది కిందకి దింపుకొని మళ్ళీ మనము కిందన పార్ట్ కూడా కరెక్ట్‌గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. చూసారు కదా! ఎంత కరెక్ట్‌గా వచ్చిందో. మనం బ్యాక్ పార్ట్‌ని బట్టి ఫ్రంట్ పార్ట్ ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసామంటే షేప్ బెల్ట్ కరెక్ట్‌గా వచ్చేస్తుందండి. ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది రాదు. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసామంటే చూసారా మనకి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇలా గోరుతో ఒకసారి రఫ్ ఇచ్చుకోండి. ఇలా ఇచ్చుకోవడం వల్ల నీట్‌గా వస్తుంది మనకి. చూసారా ఇలా వస్తుంది. లోడింగ్ పద్ధతిలో మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. లోడింగ్ మిషన్ లేని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ప్రతి బ్లౌజు కూడా ఇలాగే స్టిచ్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే మనకి ఎంత స్టోన్స్ వర్క్ వచ్చినా లోపల అనేది గుచ్చుకోదు. అలానే బ్లౌజ్ కూడా చాలా రోజులు బావుంటుందండి. దారాలు ఇలాంటివి రావు. ఇప్పుడు హ్యాండ్ అనేది ఇలాగా మనం ఎంతైతే లూజ్ ఉందో మార్క్ చేసుకోవాలి. చంక దగ్గర కూడా ఇది ఫ్రంట్ పార్ట్ కదా! ఇటు ఫ్రంట్ పార్ట్ అనేది ఆది బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని ఇలాగా నేను చూపిస్తున్నట్టు ఇలా పట్టుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇలాగా ఇలా వచ్చింది. ఇక్కడ ఎక్కడైతే లూజ్ వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది ఆది బ్లౌజ్, ఇది మెయిన్ క్లాత్. నేను ఎక్కడైతే కటింగ్ చేశానో అక్కడికి వచ్చింది చూసారు కదా! మన కటింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా ఉంది అంటే స్టిచ్చింగ్ కూడా చాలా కరెక్ట్‌గా వస్తుందండి. నేను ఎక్కడికైతే మార్క్ చేశానో అక్కడికి వచ్చింది చూసారు కదా! ఇలాగా కుట్టు అనేది వేసేసుకోవాలి. అలానే కింద నడుం దగ్గర కూడా మీరు లూజ్ అనేది చెక్ చేసుకోండి. నాకైతే ఈ మార్కింగ్ అనేది కరెక్ట్‌గా వచ్చేసింది. దానికోసమైతే నేను ఈ మార్కింగ్ పైనే స్టిచ్ వేసుకుంటాను. ఈ చివర అనేది మనం ఇలా గోరుతో ఇలా రఫ్ చేసుకోవాలి 2 కూడా. ఇలా పట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. రఫ్ ఇచ్చేసుకోండి. ఇలా స్టిచ్ వేసాము అంటే మనకి లోడింగ్ పద్ధతిలో చూసారా ఎంత నీట్‌గా ఉందో. మనకి ఎలాంటి బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి ఇలాగా వేసుకోవడం వల్ల లోపల కూడా.
బయట కూడా సైడ్ జాయింట్ అనేది ఇలా పర్ఫెక్ట్గా రావాలి, మనకి ప్లస్ గుర్తులా రావాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా పైన కింద అంతా కూడా హ్యాండ్ దగ్గర ఈక్వల్గా వస్తుందండి. నేను చెప్పిన కటింగ్లో స్టిచ్చింగ్ చేశారు అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. రెండు నేను ఇలా జాయింట్ చేసేసుకున్నాను లోడింగ్ పద్ధతిలోనే. మనకి బ్లౌజ్ అనేది ఇలా ఎన్ని స్టోన్స్ ఉన్నా కూడా లోపల అనేది గుచ్చుకోదండి. కస్టమర్స్ బాగా ఇష్టపడతారు ఇలా లోడింగ్ పద్ధతిలో చేస్తే. మన దగ్గర మిషన్ లేదు అనే ప్రాబ్లం లేకుండా ఇలా స్టిచ్ వేసుకోండి, మీకు కూడా నచ్చుతుంది. చూసారు కదా, ఫైనల్గా బ్లౌజ్ అయితే మనకి ఇలా రెడీ అయిపోయింది. చాలా నీట్గా వస్తుందండి ప్రిన్సెస్ కటింగ్ షేప్ బెల్ట్ అనేది. మీరు కటింగ్ వీడియో చూసారంటే మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్